విజయనగరం జిల్లా ద్వారపూడి గ్రామంలో విషాదం జరిగింది. కారు లాక్ పట్టడంతో అందులో చిక్కుకున్న నలుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. నలుగురు చిన్నారులు ఆడుకునేందుకు బయటకు వెళ్లారు. ఎంతసేపైనా తిరిగి రాలేదు. వారి తల్లిదండ్రులు వెతికినా కనిపించలేదు. చివరికి స్థానిక మహిళా మండలి కార్యాలయం వద్ద ఆగి ఉన్న కారులో నలుగురు చిన్నారుల మృతదేహాలను అక్కడున్న వారు గుర్తించారు. సరదాగా ఆడుకునేందుకు కారు లోపలికి వెళ్లిన తర్వాత లాక్ పడ్డంతో ఊపిరి ఆడక మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతులను ఉదయ్, చారుమతి, చరిష్మా, మనస్విగా గుర్తించారు. వీరిలో చారుమతి, చరిష్మా అక్కా చెల్లెళ్ళు. ఒకేసారి నలుగురు పిల్లలు కన్నుమూయడంతో ద్వారపూడిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చిన్నారుల మృతదేహాలను పట్టుకుని తల్లిదండ్రులు, బంధువులు రోధించడం ప్రతి ఒక్కరి హృదయాన్ని ద్రవింపచేస్తోంది. ఈ యొక్క విషాద ఘటన జరిగినందుకు మొత్తం గ్రామస్తులందరూ చాలా బాధపడుతున్నాం. అసలు ఇంటి పిల్లలు ఉదయం నుంచి ఏదో ఆడుకుంటూ కారులోకి వెళ్ళి ఇరుక్కుపోయారు. మళ్ళీ వాళ్ళకి ఏ విధంగా బయటికి రావడం అనేది తెలియక చాలా ప్రయత్నించారు, కానీ బయటికి రాలేకపోయారు. ఊపిరాడక చనిపోయారు. అందరూ ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు. ఒకటి బూర్లి చారులత, బూర్లి జస్రిత, అలాగే కంది మనస్విని, మండల ఉదయ్ కుమార్ అనే నలుగురు చిన్నపిల్లలు వాళ్ళు ప్రాణాలు విడిచేయాల్సి వచ్చింది. వయసు అందరిది కూడా 7-8 సంవత్సరాల దగ్గరలో ఉండండి. 6-7-8 సంవత్సరాలు. కారు అక్కడ పార్కింగ్లో ఉండేది, కానీ డోర్ లాక్ చేయకపోవడం వల్ల పిల్లలు ఆడుకుంటూ లోపలికి వెళ్ళిపోయారు. అదండి. మరి దాన్ని ఎవరు అబ్జర్వ్ చేయలేదు. దాంతోపాటు వర్షం పడిపోవడం వల్ల లోపల ఫాగ్ అది ఫామ్ అయిపోవడం బయటికి కనబడలేదు కూడా ఎవరికి. సో లాస్ట్లో ఒక చిన్నపిల్లలు వచ్చి చెప్పడం వల్ల కుర్రోళ్ళు వెళ్ళి చూస్తే ఇంకా కారులో పడిపోయి ఉన్నారు. ఏమో బ్రతుకుంటారేమో ఆస్తి హాస్పిటల్కి తెచ్చాం, కానీ మరి ఇక్కడ కూడా మరి ఈ విధంగా అయిపోయింది. ఇద్దరు మా వాళ్ళే. అవునండి, నలుగురండి మొత్తం. కార్లు దూరిపోవడం, అది గాలి ఆడక చనిపోతుంది. అది అక్కడే ఉంటుందండి కారు. ఇప్పుడు మధ్యాహ్నం 11కి దూరారు. మరి అక్కడి నుండి మరి నిలుగుతాను, ఊరాల్లో నిలుగుతాను. నిలిగినా సరే దొరకలేదు. ఫంక్షన్ ఒకటి ఉంది, దానివల్ల ఇల్లరేమని అనుకున్నామండి. అది మేము 4 గంటలకు తెలిసిందండి ఇలాగా ఉన్నారు కార్లు అనేసి. అప్పటి నుండి హాస్పిటల్ తీసుకొస్తారండి. ఇప్పుడు ఇక్కడ ఈ పాపకి 6 అండి. మనస్పని అండి. ఉదయ్. ఇంకొక ఇద్దరు పక్కింటి వాళ్ళండి. వాళ్ళ పేరు నాకు తెలియదండి. మరి ఇద్దరు ఒకే ఈదోళ్ళండి. నలుగురు ఒకే ఈదోళ్ళు, ఒకే పక్కనే. విజయనగరం జిల్లా ద్వారపూడిలో విషాద ఘటన చోటు చేసుకుంది. కారులో ఊపిరాడక నలుగురు చిన్నారులు మృతి చెందారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి యుగంధర్ అందిస్తారు. యుగంధర్. మహేశ్వరి విజయనగరం జిల్లా రూరల్ మండలంలోని ద్వారపూడిలోని విషాదం చోటు చేసుకుంది. 3 కుటుంబాల్లో చిన్నారులు కారులో చిక్కుకుపోయి ఊపిరాడక మృతి చెందినటువంటి ఘటన ఈ విషాదానికి కారణమైంది. గ్రామంలో ఉన్నటువంటి ఒక మహిళా మండలికి సంబంధించినటువంటి ఒక సచివాలయ ప్రాంతంలో ఒక పాత కార్ ని పార్క్ చేశారు. ఆ కారులోకి అదే గ్రామానికి చెందినటువంటి పిల్లలు ఉదయ్, 8 ఏళ్ల ఉదయ్, చారుమతి, చరిష్మా, మనస్వినిలు ఆడుకుంటూ వెళ్లి ఆ కారులోకి వెళ్లారు. ఆ కారు అన్లాక్ చేసి ఉండడంతో వాళ్ళు ఈజీగా లోపలికి వెళ్లారు. కానీ వీళ్ళు వెళ్ళిన తర్వాత మాత్రం అది లాక్ అయిపోయింది. ఆ విషయం ఎవరికీ తెలియలేదు. డోర్స్ కూడా క్లోజ్ అయి ఉన్నాయి. ఉదయం నుంచి పిల్లలు కనిపించట్లేదు. మధ్యాహ్నం భోజనానికి కూడా రాలేదని కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళంతా కూడాను ఆ పరిసర ప్రాంతాల్లో వెతికారు. అయినా కూడా వాళ్ళ పిల్లలు ఎక్కడా కనిపించలేదు. ఎవరో కిడ్నాప్ చేసి పట్టుకెళ్లిపోయారని చెప్పి ఆందోళన చెందుతున్న నేపథ్యంలో మరికొంతమంది పిల్లలు ఆ కారులో ఈ పిల్లలు ఉన్నట్టుగా గుర్తించి చెప్పడంతో సాయంత్రం 4-5 గంటల ప్రాంతంలో వీళ్ళు ట్రేస్ అయ్యారు. అప్పటికప్పుడు ఒకటిన
విజయనగరం ఆసుపత్రికి తరలించారు. అప్పటికే వీళ్ళు మృతి చెందినట్టుగా ఆసుపత్రి వైద్యులు నిర్ధారించారు. దీంతో ఆ ప్రాంతం అంతా కూడాను విషాదం అవుతుంది. ప్రతి ఇంట్లో కూడా ఈ పిల్లలందరూ కూడాను అల్లారు ముద్దుగా తిరుగుతున్నటువంటి పరిస్థితి. గ్రామం అందరికీ కూడా సుపరిచితుల కుటుంబాల నుంచి ఉన్నటువంటి చిన్నారులు కావడంతో గ్రామం అంతా కూడా ఆసుపత్రికి వచ్చి ఆ ఆసుపత్రి దగ్గర రోధిస్తుండడం చాలా హృదయ విదారకంగా మనకు కనిపిస్తున్నటువంటి ఘటన. దీనిపైన పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. అసలు ఆరేంటి, ఈ పిల్లలు ఎలా వెళ్లారు అనే దాని మీద కూడా విచారణ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ యుగంధర్. బాబు బాబు లగన్